విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ పొలిటికల్ మంటలు మండుతున్నాయి. బాధితులకు పరిహారంతో పాటు ప్లాంట్ అమ్మకానికి పెట్టిన వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ప్లాంట్ అమ్మకాన్ని తామే అడ్డుకున్నామని వైసీపీ అధినేత చెప్తుంటే అమ్మకానికి ఎంఓయూ చేసుకున్న సంగతి మర్చిపోయారా అంటూ కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారంతో పాటు ఆ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం ఆ పని చేయకపోతే తమ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణ వాళ్ళకు వస్తా ఉన్న ₹1,45,00,000 ఏదైతే వస్తా ఉందో దానికి అదనంగా మరో ₹1 కోటి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. వైసీపీ హయాంలో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నామన్నారు జగన్. తమ హయాంలో 28,000 మంది కార్మికులుంటే కూటమి వచ్చాక రకరకాల కారణాలతో 10,500 మందిని తొలగించిందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను కూడా తామే అడ్డుకున్నామన్నారు జగన్. 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితులకి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. జగన్ వ్యాఖ్యలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. పరిహారంగా ₹1 కోటి ఇవ్వాలి, ₹2 కోట్ల ఇవ్వాలని అంటున్న జగన్ తన హయాంలో జరిగిన ప్రమాదాల్లో ఎంతమందికి ₹1 ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు హోంమంత్రి అనిత. ఏమేనంటే ఎల్జీ పాలిమర్స్ మీకు ₹1 ఇచ్చామని, ఎల్జీ పాలిమర్స్ ₹1 జేబులో ఏమైనా తీసి ఇచ్చావా? పోనీ ఆ యాజమాన్యం ఏదైనా ఇచ్చిన డబ్బులు మొత్తం ఇచ్చావా? ఆ యాజమాన్యం సుమారుగా నీకు ఇన్సూరెన్స్ కింద 150 కోట్లు కట్టింది గవర్నమెంట్. 150 కోట్లు కడితే అందులో 12 మంది చనిపోతే 12 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ఆ నెక్స్ట్ డే నా తర్వాత 2-3 రోజులు ఇంకొక 3 చనిపోతే ఆ 3కి 3 కోట్లు ఇవ్వండిరా బాబు అని అడిగితే వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టావు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినందుకు. నువ్వు మాట్లాడుతున్నావు ₹1 ప్యాకేజ్ గురించి. తన హయాంలో స్టీల్ ప్లాంటే లేకుండా చేయాలని చూసిన జగన్ ఇప్పుడు అదే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇది ఎవరో కూడా కావాలని జరగదు. స్టీల్ ప్లాంట్ మూతేయాలి, అక్కడ ఏదో ఆఫీస్ కట్టాలనుకున్న వ్యక్తి, వాళ్ళ గురించి పట్టించుకునే వ్యక్తి ఈరోజు చనిపోయిన వ్యక్తుల మీద రాజకీయాలు చేయడం అనేది చాలా దురదృష్టకరం.